హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల. వీరందరికీ 8 వారాల్లోపు చెల్లించాల్సిందే అంటూ. మరి ఆ తీర్పుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఒక ఉద్యోగి తన జీవితమంతా కష్టపడి పనిచేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో వారికి అందాల్సిన పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. పెన్షనర్ల హక్కులను కాపాడుతూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారిపై జరిపే విచారణల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మార్గదర్శకాలను ఈ సందర్భంగా జారీ చేసింది. ఈ కేసు యొక్క పూర్తి వివరాలను మరియు నేపథ్యాన్ని పరిశీలిస్తే మహారాష్ట్ర స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌లో స్టోరేజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించిన ఒక ఉద్యోగి 2008 సంవత్సరంలో తన సుదీర్ఘ సర్వీస్‌ను ముగించుకొని గౌరవప్రదంగా పదవీ విరమణ పొందారు. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆ సంస్థతో సంబంధాలు ముగిసిపోతాయి. అయితే ఆయన రిటైర్ అయిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత అంటే 2009వ సంవత్సరంలో సదరు కార్పొరేషన్ యాజమాన్యం ఒక వింత నిర్ణయం తీసుకుంది. గతంలో సంస్థకు జరిగిన కొన్ని ఆర్థిక నష్టాలకు ఆ ఉద్యోగి బాధ్యుడు అంటూ అతనిపై కొత్తగా విచారణ ప్రారంభించింది. కేవలం విచారణ మొదలుపెట్టడమే కాకుండా ఒక వ్యక్తికి అత్యంత అవసరమైనటువంటి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేసింది. ఇది ఆ రిటైర్డ్ ఉద్యోగిని మానసికంగా మరియు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తనకు జరిగిన ఈ అన్యాయంపై మరియు నిలిపివేసిన నిధులపై ఆ బాధితుడు ముందుగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఆశించినటువంటి న్యాయం జరగలేదు. హైకోర్టు కార్పొరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం సమర్థిస్తూ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో నిరాశ చెందిన బాధితుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన హక్కుల కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసును జస్టిస్ జీకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిస్పోలేతో కూడినటువంటి ధర్మాసనం అత్యంత లోతుగా విచారించింది. మరి విచారణ సమయంలో ధర్మాసనం కొన్ని ప్రాథమిక సూత్రాలను స్పష్టం చేసింది. ఏ సంస్థ అయినా సరే వారి సర్వీస్ నిబంధనలో పదవీ విరమణ తర్వాత కూడా పాత తప్పులపై విచారణ జరపవచ్చు అనే స్పష్టమైన నిబంధన ఉంటే తప్ప ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత వారిపై కొత్తగా విచారణలు చేపట్టడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. సర్వీస్ రూల్స్‌లో లేని అధికారాన్ని ఉపయోగించి ఒక మాజీ ఉద్యోగిని వేధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పదవీ విరమణ చేసిన వ్యక్తికి అందాల్సిన వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి వారు చేసిన సేవకు దక్కిన ప్రతిఫలాలని, వాటిని చట్టవిరుద్ధమైన కారణాలతో నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. బాధితుడిపై కార్పొరేషన్ చేపట్టిన అన్ని రకాల విచారణను మరియు చర్యలను తక్షణమే కొట్టివేసింది. అంతేకాకుండా సదరు ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నిటినీ లెక్కగట్టి వాటిని కేవలం 8 వారాల్లోపు అంటే 2 నెలల గడువులోగా చెల్లించాలని ఆదేశించింది. కేవలం అసలు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోదని ఇన్నాళ్ళు ఆ నిధులను నిలిపివేసినందుకు గాను వాటికి తగిన వడ్డీని కూడా కలిపి ఇవ్వాలని కార్పొరేషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఆ ఒక్క ఉద్యోగికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగ సంస్థల ఉద్యోగులకు ఒక పెద్ద రక్షణ కవచంలా అయితే నిలుస్తుంది. పదవీ విరమణ తర్వాత పెన్షనర్లను ఏమైనా కారణాలు చూపించి వేధించాలనుకునే వారు అధికారులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక వంటిది. నిబంధనల పేరుతో కాలయాపన చేస్తూ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను అడ్డుకోవడం ఇకపై సాధ్యం కాదని ఈ చారిత్రక
తీర్పు అయితే స్పష్టం చేసింది. పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నటువంటి ఎంతోమందికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం గొప్ప ఊరటనిస్తుంది మరియు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.